రేపే మనకు ముక్కోటి ఏకాదశి అండి. ఈ రోజున ఏంటంటే గనక ఈ కూరని ఇంట్లో వండకండి. ఇలా వండితే దరిద్రం పడుతుంది. 7 జన్మల దరిద్రం అనేది మీకు అంటే చుట్టుకుంటుందనమాట. అందుకే ఈ కూరని వండకూడదు. ఈ కూర వండటం వల్ల ఏంటంటే గనక మీరే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతారు. సంవత్సరం అంతా కూడా ఏంటంటే గనక కష్టాల బారిన పడిపోతారు. అందుకే ఈ కూరల్ని ఇంట్లో వండుకోకండి. వీటి వల్ల ఏంటంటే గనక చెడే జరుగుతుంది కానీ మంచయితే జరగదండి. ఏ కూరల్ని వండుకోకూడదనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక రేపు మనకు వైకుంఠ ఏకాదశి అలానే కాకుండా ముక్కోటి ఏకాదశిగా కూడా పరిగణించబడుతుంది. ఈ ఏకాదశి అన్ని ఏకాదశుల కంటే కూడా పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన ఏకాదశి. ఈ రోజు మనం ఏంటంటే గనక చక్కగా స్వామివారిని నిష్ట నియమాలతో పూజిస్తూ ఉంటాం, ఉపవాసం ఉంటాం. అలానే కాకుండా ఏంటంటే గుడికి వెళ్ళటం, ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటాం కదా. కాబట్టి ఏంటంటే ఈ పవిత్రమైన రోజండి ఇంట్లో ఈ కూరను వండకూడదు. ముఖ్యంగా ఏంటంటే గనక ఈ రోజు బీరకాయ కూరని వండకండి. అంటే పొట్లకాయ, బీరకాయ, మష్రూమ్స్ ఉంటాయి కదా,